హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఎస్బీఐ నుంచి అయితే మనకు టోటల్ కంప్లీట్గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్ కింద అయితే జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. దీనికి మనం ఎటువంటి క్వాలిఫికేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అవసరం. జస్ట్ మనం 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th అనేది దీనికి అయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అప్లై చేసి అయితే వదిలేయండి. ఇంటి దగ్గర ఉండే అయితే మీరైతే జాబ్కి సంబంధించిన వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనకైతే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే మనమైతే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్ కింద అయితే జాబ్ అనేది ఉంటుందన్నమాట. ఇది విలేజెస్లో అలాగే మండల్స్లో ఉన్న ఎస్బీఐ చిన్న బ్రాంచ్లు ఏవైతే ఉంటుందో వాటి కింద అయితే మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పర్ డేకి అప్రాక్సిమేట్లీ మినిమం 20,000 పర్ మంత్ శాలరీ అయితే మనమైతే గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్ డేకి 2,000 to 3,000 వరకు అయితే మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మన వర్క్ బేస్ని బట్టి ఉంటుందన్నమాట. అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఎర్నింగ్ ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. మన స్కిల్స్ని బట్టి, మన వర్క్ని బట్టి ఎంతనైనా ఎర్నింగ్ చేసుకోవచ్చు. పర్ డేకి లిమిట్ అనేది అస్సలు అయితే ఉండదు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అయితే లేదనమాట. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి మనకైతే లోకల్ లాంగ్వేజ్ అయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. జనరల్గా మనకి తెలుగు అయితే వచ్చి ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు బేసిక్. తెలుగులో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనం ఫస్ట్ స్టెప్ అయితే దీంట్లో మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్బీఐ లైఫ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకైతే కనెక్ట్ అవుతారు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే. 25 hours అయితే మనకైతే ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకైతే మనం టీంలో అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. తర్వాత మనం జాబ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే నేను కామెంట్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తాను అనమాట. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేయండి. మీ నేమ్ అలాగే ఈమెయిల్ ఇచ్చేసి తర్వాత మొబైల్ నెంబర్ అలాగే పిన్ కోడ్, మీ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాప్చా అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ ఈ బాక్స్లో అయితే మనం రైట్ క్లిక్ అనేది ఇచ్చేసి ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్లిక్ చేసి దీనికి మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ అలాగే రిజ్యూమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేసి మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీ కూడా లేదు, కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. ఫ్రీగా అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్స్ అలాగే ఖాళీగా ఉన్న ఎవరైనా మీరైతే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా కొంచెం సహాయం అయితే పడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.